హన్మకొండ జిల్లా గుడ్లసింగారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల ప్రభుత్వ భూమిలో వేసుకున్నటువంటి గుడిసెలను రెవెన్యూ పోలీస్ అధికారులు తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య గుడిసెలను కూల్చివేస్తున్నారు. బాధితులు సిపిఐ నేతలు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులను అడ్డుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా గుడ్లసింగారంలో ఉద్రిక్తత తలెత్తింది. పేదలు ప్రభుత్వ భూమిలో వేసుకున్నటువంటి గుడిసెలను రెవెన్యూ అలాగే పోలీస్ అధికారులు తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య గుడిసెలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో బాధితులు సిపిఐ నేతలు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగడంతో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులను అడ్డుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్తత తలెత్తింది. భారీ బందోబస్తు మధ్య పేదల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు సిపిఐ అలాగే బాధితులు కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది అధికారులతో. ఈ నేపథ్యంలో పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఈ ఉద్రిక్తత తలెత్తింది. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లను పూర్తిగా అధికారులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బాధితులు అలాగే సిపిఐ నాయకులు కూడా అధికారులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను పూర్తిగా అధికారులు తొలగిస్తున్నారు. ఆ తొలగిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను అయితే అధికారులు తొలగించడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య గుడిసెల కూల్చివేత అయితే జరగడం జరిగింది.